హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్లో OnePlus 12R విత్ OnePlus Z2 బేస్ వేరియంట్ మనకి 40,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఐసిఐసిఐ కార్డ్ యూస్ చేస్తే 39,000 రూపాయలకి మనకి సేల్కి వచ్చింది. దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అండ్ చాలా వరకు మొబైల్ ఫోన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నాకు దురదృష్టవశాత్తు నేను ఆర్డర్ చేసుకోలేకపోయా. ఫస్ట్ టైం పేమెంట్ ఫెయిల్ అయింది నా వైపు నుంచి. సెకండ్ టైం ఆర్డర్ చేద్దాం అనుకునే లోపల అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. సో యాక్చువల్గా ఈ వీడియో OnePlus 12R లాంచ్ అయిన రోజే అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే లేట్ అయిపోయిందని అన్బాక్సింగ్ చేసేటప్పుడు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్తో కలిపి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 13వ తారీఖు ఆర్డర్ పెడతానా లేకపోతే ఈ మధ్యలో ఫోన్ ఎక్కడ దొరికిద్దో ఏమీ చెప్పలేం. కాబట్టి ఇనిషియల్గా స్పెక్స్ చూసిన తర్వాత వాళ్ళు పెట్టిన ప్రైజెస్కి నా ఒపీనియన్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఆల్రెడీ కొనడానికి ట్రై చేశాను, పక్కన స్క్రీన్ షాట్స్ కూడా మీకు వేస్తా. ఆర్డర్ అయితే నాకు కన్ఫర్మ్ కాలేదు. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ OnePlus 12R ఎవరైనా పర్చేస్ చేసి ఉండి ఒక 2 రోజుల్లో మీకు డెలివరీ ఉంటే మాత్రం నన్ను ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయండి. నేను జస్ట్ మీ ఫోన్ ని అన్బాక్స్ చేసుకొని ఒక 2 రోజులు కెమెరా రివ్యూ మొత్తం రికార్డ్ చేసుకొని మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫోన్ ఇవ్వడం మీకు ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా తరుణ్ తెలుగు టెక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్ గా ఒకసారి మీకు కాల్ చేసి మాట్లాడతాను. సో మంచి కాస్ట్ కోసమే అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఫోన్ ఇస్తే మాత్రం ఎవరెవరైతే మనం ఫాలో అవుతున్నారో దగ్గర ఒక 5,000 నుంచి 10,000 మెంబర్స్ కి నేను చేసే వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే 11 సిరీస్ నుంచి 12 సిరీస్ కి అప్గ్రేడ్ అయినంత మాత్రం వీళ్ళేం ప్రైజెస్ ఏం హైక్ చేయలేదు. ప్రీవియస్ జనరేషన్ 11R ఏవైతే ప్రైజెస్ లో తీసుకొచ్చారో సేమ్ ప్రైజెస్ లో లాంచ్ చేశారు. కానీ మీరు తమిళలో చూసినట్లు 3 కాన్స్ అనేది దీంట్లో, ఆ 3 కాన్స్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఈ ఫోన్ కి సంవత్సరంలో రాబోయే కాంపిటేటర్ ఏంటంటే iQOO Neo 9 Pro. ఇది ఫిబ్రవరి 22వ తారీఖున లాంచ్ అవుతుంది. ఆ ఫోన్ లాంచ్ అయిన తర్వాత కూడా దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఛానల్లో OnePlus 12R మాక్సిమం మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి మనం మాట్లాడాల్సింది Snapdragon 8 Gen 2 ప్రాసెసర్. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే 40,000 రూపాయల లోపల ఫస్ట్ టైం 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ దీనికంటే చీప్ గా 35,000 రూపాయల అరౌండ్ లో iQOO Neo 9 Pro లో కూడా సేమ్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొస్తారు. అండ్ మీకు తెలిసిందే ప్రతి మొబైల్ ఫోన్ లో నేను ఫస్ట్ ప్రాసెసర్ గురించి డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ వీడియోలో కూడా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రాసెసర్ ఇంతకుముందు 2023లో మాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద అయితే రావడం జరిగింది. ఈ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అనేది 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ గిగ్ బెంచ్ లో కానివ్వండి, Antutu లో కానివ్వండి, 3D Mark లో కానివ్వండి బెస్ట్ స్కోర్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ ఈ ప్రాసెసర్ కి కాంపిటేటర్ 30,000 రూపాయల లోపల 26,000-27,000 రూపాయల ప్రైస్ పాయింట్ లోనే Poco X6 Pro లో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఇందులో ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.35 GHz వరకు ఉంటుంది. 3.2 GHz నుండి 3.35 GHz మాక్సిమం చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రాసెసర్ పరంగా 8300 అల్ట్రా ప్రాసెసర్ అనేది దీనికంటే కొన్ని విషయాల్లో కొద్దిగా బెటర్ స్కోరే చేసింది. అది పక్కకు పెడదాం. ఈ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ లో Adreno 740 GPU ఉండిద్ది. మీరు ఎలాంటి గేమ్స్ ఆడుకున్నా కానీ ఈ ప్రైస్ పాయింట్స్ లో ఈ ప్రాసెసర్ మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. BGMI గేమ్ ని మీరు మాక్సిమం అల్ట్రా 90 FPS లో ఆడుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ ని అల్ట్రా 60 FPS లో ఆడొచ్చు. Fortnite లాంటి గేమ్స్ ని అల్ట్రా 56 FPS వరకు మీరు గేమ్స్ అయితే హ్యాండిల్ చేసిద్ది. అండ్ OS పరంగా మాట్లాడుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Oxygen OS 14 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android version 14. మంచి విషయం, లేటెస్ట్ Android version తో వస్తుంది. సో ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే OnePlus 11R తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ప్రాసెసర్ పరంగా మాత్రం ఒక స్టెప్ అహెడ్ ఉంది OnePlus 12R అనేది. అండ్ సెకండ్ హైలైట్ పాయింట్ ప్రాసెసర్ తర్వాత ఈ ఫోన్ లో డిస్ప్లే గురించి మాట్లాడాలి. 6.78 ఇంచ్ Pro XDR AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. 120 Hz LTPO ప్యానల్ తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ OnePlus 11R లో LTPO ప్యానల్ ఉండేది కాదు. యూస్ చేస్తే స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ యూస్ చేయాలి, లేదా హై రిఫ్రెష్ రేట్ 120 Hz ఉండాలి. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండేది కాదు. ఇందులో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండిద్ది. మనం చేసే పనికి తగ్గట్టు ఆటోమేటిక్ స్విచ్ అవుతూ ఉండిద్ది రిఫ్రెష్ రేట్ అనేది. అండ్ రెజల్యూషన్ పరంగా నెగ్లిజిబుల్ స్లైట్ ఇంక్రిమెంట్ కనబడుతుంది. స్లైట్ అప్గ్రేడ్ మాత్రమే తీసుకొచ్చారు. అండ్ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. బట్ బ్రైట్నెస్ నిట్స్ లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది మాత్రం టాప్ నాచ్ అల్టిమేట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే దీంట్లోనే హైయెస్ట్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని చెప్పాలి. ఈవెన్ S24 Ultra, 15 Pro Max వీటన్నిటితో కంపేర్ చేసినా కానీ ఇందులోనే పీక్ బ్రైట్నెస్ నిట్స్ అనేవి ఎక్కువ. నేను పీక్ అనేది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ 4500 నిట్స్ ని ప్రతిరోజు డైలీ లైఫ్ లో మీరు యూజ్ చేసుకోలేదు. డైరెక్ట్ సన్లైట్ లో మాత్రమే. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫోన్ లో ఒకవేళ HDR కంటెంట్ ఏదైనా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇది 10-bit ప్యానల్ తో వస్తుంది. HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేయొచ్చు. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. Dolby Vision సపోర్ట్ ఉంది. Dolby Atmos సపోర్ట్ ఉంది. అలానే HDR Vivid కంటెంట్ కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ సర్టిఫికేషన్ అనేది కొద్దిగా ఐ సేఫ్టీకి సంబంధించింది. అండ్ అలానే ప్రొటెక్షన్ పరంగా లాస్ట్ జనరేషన్ OnePlus 11R లో డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ యూస్ చేసేవాళ్ళు. బట్ ఇందులో కార్నింగ్ Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలానే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా OnePlus 11R తో కంపేర్ చేస్తే OnePlus 12R లో చాలా వరకు డిఫరెన్సెస్ మనకు నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే గ్లాస్ ఫినిష్ ఉందో కార్నింగ్ Gorilla Glass 5 ప్రొటెక్షన్ కనబడుతుంది. సైడ్స్ OnePlus 11R మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీ కనబడింది. బట్ ఇందులో OnePlus 12R లో మనకి సైడ్స్ మొత్తం అల్యూమినియం బాడీతో తీసుకొచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఒక స్టెప్ అహెడ్ అయింది. నెక్స్ట్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడాలి. నేను మాట్లాడిన కాన్స్ లో ఇదో ఫస్ట్ కాన్. ఇందులో 8GB RAM 128GB బేస్ వేరియంట్ ఉంది. అండ్ 16GB 256GB వేరియంట్ ఉంది. ఈ రెండే వేరియంట్స్. మీరు ఒకవేళ 512GB కావాలనుకుంటే లేదు. మాక్సిమం ఇప్పుడు వచ్చే 30,000
రూపాయల లోపల కూడా 256GB అవైలబుల్ ఉంటున్నాయి. నా కాన్ అనిపించింది ఏంటంటే బేస్ వేరియంట్ 8GB 256GB తీసుకొచ్చి 41,000-42,000 రూపాయల ప్రైస్ పాయింట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. కానీ ఈ 1,000-2,000 రూపాయలు పెట్టినందుకు ఇంకొక 2-3 ఫీచర్లు కూడా యాడ్ చేయాలి. అది కూడా నేను వీడియో కంటిన్యూ అవుతుంటే చెప్తూ ఉంటాను. లేదా మధ్యలో ఇంకొక వేరియంట్ అని తీసుకురావాల్సింది 12GB 256GB వేరియంట్. ఇది ఒక్కడికి నాకు ఫస్ట్ కాన్ లా అనిపించింది. అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఇందులో LPDDR5X కాన్ఫిగరేషన్ ఉంది. OnePlus 11R లో LPDDR5 ఉండేది, ఇక్కడ మీకు 5X కాన్ఫిగరేషన్ ఉంది. స్టోరేజ్ టైప్స్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో 128GB వస్తుంది. 256GB వేరియంట్ వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. బట్ బేస్ వేరియంట్ ఏం తప్పు చేస్తుందో నాకు అర్థం కాల. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో కనబడుతుంది. టైప్ సి పోర్ట్ కూడా వర్షన్ 2.0 తోనే ఉంది. వర్షన్ 3.0 ఇచ్చుంటే బాగుండేది. బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉండే ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నా కానీ. సో ఫస్ట్ కానీ గుర్తుపెట్టుకోండి, బేస్ వేరియంట్ 128GB తో వస్తుంది, 256GB తీసుకురాలా. స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 ఉంది, UFS 4.0 తీసుకొచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడేది నా సెకండ్ కాన్ కూడా కెమెరాస్ కి సంబంధించి. మెయిన్ కెమెరా ఏదైతే ఉందో రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX890 సెన్సార్ యూస్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్స్ కనబడతాయి. ఇవి ప్రీవియస్ జనరేషన్ ఎలా అయితే తీసుకొచ్చారో సేమ్ అవే కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. ఇక్కడ వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ మ్యాక్రో సెన్సర్ రెండింటిని కలిపేసి ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా కానీ 32 మెగాపిక్సెల్ కెమెరా కానీ తీసుకురావాల్సింది. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 లో మనకి ఇలానే చూస్తూ ఉంటాం. సో 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఈ రెండు ఇప్పుడు మనకు ఉపయోగపడవు. ఈ ఫోన్ లో అన్ని సెగ్మెంట్స్ అండ్ అన్ని పార్ట్స్ లో మనం ఇంప్రూవ్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. బట్ కెమెరాస్ మాత్రం అలా రిమైన్ అయిపోయి ఉన్నాయి. కానీ మెయిన్ కెమెరా మాత్రం మంచి పంతనం చూపించింది. ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్ ఇది సోనీ IMX890. ప్రీవియస్ జనరేషన్ OnePlus 11R తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం బెటర్ షాట్స్, బెటర్ కలర్స్ అండ్ బెటర్ వైట్ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. చేతుల్లోకి వచ్చిన తర్వాత ఫోన్ ఇంకా మనం టెస్ట్ చేయొచ్చు. బట్ సెకండ్ కాన్ మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే 8 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్స్ ఒకటి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సేమ్ OnePlus 11R లాగా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని తీసుకొచ్చాడు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చూసుకుంటే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K 60fps వరకు మాక్సిమం మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరాని యూస్ చేసి మాక్సిమం 1080p 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి కొద్దిగా 4K ఇంట్రడ్యూస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసిద్ది. నెట్వర్కింగ్ పరంగా ఇందులో 15 5G బ్యాండ్స్ కనబడితే డ్యూయల్ 5G కి సపోర్ట్ చేసిద్ది. అలానే Wi-Fi 7 కి సపోర్ట్ చేసిద్ది. Wi-Fi 6 కూడా కాదు, Wi-Fi 7. అండ్ బ్లూటూత్ వర్షన్ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.3 కి సపోర్ట్ చేసిద్ది. అండ్ ఫైనల్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5500 mAh బ్యాటరీ కనబడుతుంది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం మీరు 25 నుంచి 30 మినిట్స్ లోపల మీరు ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ ఫోన్ వైడ్ వెల్ N1 సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ మీరు OTT ప్లాట్ఫామ్స్ ఏమైనా స్ట్రీమ్ చేసుకున్న వాళ్ళు అయితే HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో NFC సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. IR బ్లాస్టర్ ఉంటుంది. మీ ఎలక్ట్రానిక్స్ ఏవైనా రిమోట్ కంట్రోల్ లాగా మీ ఫోన్ యూస్ చేయాలనుకుంటే కంట్రోల్ చేసుకోవడానికి IR బ్లాస్టర్ యూస్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా నాకు అనిపించిన ఒకే ఒక కాన్ అండ్ నేను మిస్ చేసిన థర్డ్ కాన్ కూడా IP రేటింగ్ కి సంబంధించి. ఇందులో మినిమం ఫ్లాష్ రెసిస్టెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. నేను IP68 వాటర్ రెసిస్టెంట్ అడగట్లేదు. మినిమం కొద్దిగా స్ప్లాష్ రెసిస్టెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు అన్న యాక్సిడెంటల్ గా వాన్ లో నడిచినా గానీ ఉపయోగపడి ఉండేది ఆ ఫీచర్ అయితే. సో ఇది ఓవరాల్ గా OnePlus 12R అనౌన్స్ చేసిన తర్వాత నేను ఫీల్ అయింది. ఈ స్పెక్స్ విన్నాక టక్ నా మైండ్ లో స్ట్రైక్ అయింది ఈ 3 పాయింట్స్. ఒకటి బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్ తీసుకొచ్చిన బాగుండేది. 128 తీసుకొచ్చినా కానీ దానికి UFS 4.0 స్టోరేజ్ టైప్ తీసుకొచ్చిన బాగుండేది. సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ సెన్సర్ మ్యాక్రో సెన్సర్ తీసుకొచ్చి ఆర్ఎల్స్ ఒక మంచి టెలిఫోటో లెన్స్ ఇలాంటివి తీసుకొచ్చిన బాగుండేది. అండ్ మూడోది IP54 IP57 ఇలాంటి స్ప్లాష్ రెసిస్టెంట్ ఏదో తీసుకొచ్చిన బాగుండేది అనిపించింది. సో ఈ 3 కూడా నేను అబ్జర్వ్ చేసింది నెగ్లిజిబుల్ కాన్స్ మాత్రమే. ఈ 3 పాయింట్స్ ని కన్సిడర్ చేసి ఈ ఫోన్ కొనకపోవాల్సిన రీజన్ అయితే ఏమీ లేదు. సో OnePlus ఫ్యాన్ బేస్ ని నమ్ముకొని ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఖచ్చితంగా ఈ OnePlus 12R ని వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేసి ఈ మొబైల్ ఫోన్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా చెప్తాను అనుకోమాకని ఇన్ హ్యాండ్ కూడా ఆ ఫోన్ ని తెప్పించి మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందు తీసుకొచ్చి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీకు తెలియజేస్తాను. కానీ OnePlus ఫ్యాన్స్ కాదు, జస్ట్ ఒక నార్మల్ యూజర్ లా నేను అడుగుతున్నాను. 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ దగ్గరలో నేను ఏ ఫోన్ పర్చేస్ చేయాలి అని చెప్పిన ఒక జనరల్ ఆడియన్స్ లా మీరు అడిగితే మాత్రం ఇప్పుడు ఈ ఫోన్ పర్చేస్ చేయమాకండి. Feb 13th సేల్ కి వస్తుంది, కొనమాకండి. 22nd వరకు వెయిట్ చేయండి. Feb 22nd iQOO Neo 9 Pro లాంచ్ అవుతుంది. ప్రాబబ్లీ అరౌండ్ 35,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో iQOO Neo 9 Pro ని లాంచ్ చేస్తారు. కాకపోతే అందులో మీకు ఫ్లాట్ డిస్ప్లే కనబడిద్ది, ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే వచ్చింది. అదొకటి మేజర్ డిఫరెన్స్ కనబడిద్ది. మిగతా స్పెక్స్ అన్ని కూడా కంపేర్ చేసి iQOO Neo 9 Pro వర్సెస్ OnePlus 12R కూడా నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ మీరు క్లియర్ కట్ గా ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఎవరికి ఏది సెట్ అవుతుంది అని చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ తో మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.